పెద్ది చూశాక సినిమా ఎలా ఉందనేది అందరూ మర్చిపోతున్నారు. దాని గురించి తరువాత ముందు రామ్ చరణ్ నటన గురించి మాట్లాడుకుందాం అంటున్నారు. తన నటనతో అందరికీ కంటతడి పెట్టించేశారు చరణ్. గత 10 ఏళ్లుగా నటుడిగా చాలా ఎదిగిపోయారు మెగా వారసుడు. రంగస్థలం, RRR, తాజాగా పెద్దితో నటుడిగా అందనంత ఎత్తులో ఉన్నారు రామ్ చరణ్. మామూలుగా కమర్షియల్ సినిమాల్లో హీరోలకు నటించే స్కోప్ ఉండదు. కానీ మన హీరోలు కథ వింటున్నప్పుడే యాక్టింగ్కి మార్క్స్ పడేలా చూసుకుంటున్నారు. అందుకే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిన అప్పన్న పాత్రతో చరణ్ మాయ చేశారు. అలాగే పుష్పలో అల్లు అర్జున్ నటనకు ఏకంగా నేషనల్ అవార్డే వచ్చింది. టాలీవుడ్లో తొలి జాతీయ ఉత్తమ నటుడు బన్నీనే కావడం విశేషం. పుష్ప అటు కమర్షియల్గానే కాకుండా నటుడిగానూ అల్లు అర్జున్ని అందలమెక్కించింది. ఫక్తు కమర్షియల్ బొమ్మలో ఎమోషన్స్తో ఆడుకున్నారు అల్లువారబ్బాయి. తాజాగా రాకా సినిమాలో కూడా అదే రేంజ్ పర్ఫార్మెన్స్కి సిద్ధమవుతున్నారు బన్నీ. అట్లీ ఈ పాత్రను అలా డిజైన్ చేస్తున్నారన్నమాట. ఇక RRRలో పోటీపడి మరీ నటించిన తారక్, చరణ్లను ఎవరు మరచిపోగలరు చెప్పండి. వారణాసిలో మహేష్ బాబులోని నటుడికి చాలా పని చెప్పేశారు రాజమౌళి. ఒకవైపు రుద్రగా రౌద్రరసం పండిస్తూనే రాముడిగా మాయ చేయబోతున్నారు. ప్రభాస్ కూడా స్పిరిట్, ఫౌజీ లాంటి సినిమాల్లో నటుడిగా ఎమోషన్స్ టచ్ చేస్తున్నారు. మొత్తానికి ఏ స్టార్ హీరోని తీసుకున్నా కూడా కమర్షియల్తో పాటు అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.